ఆదేశం మేరకు ఏర్పాటు చేయబడినటువంటి సిబిఐ కమిటీ ఒకటి దీని మీద విచారణ జరుపుతుంది. మళ్ళీ ఈ గొడవ ఏంటి? నా తగదు అదేగా. ఫ్లెక్సీ కట్టారు అక్కడ, కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ వేసి, సుబ్బారెడ్డి గారి బొమ్మ వేసి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి అసభ్యకరంగా రాసేటటువంటి ఎందుకు ఇది? ఈ సమాజంలో న్యాయస్థానాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సుబ్బారెడ్డి గారు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు స్పందించి ఎంక్వైరీ చేయమని ఆదేశించింది. వాళ్ళు చూసుకుంటారు కదా. ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కదా, దానికి మీరు ఒక్కరి భాష ఎందుకు? అంటే ఏదో ఒక విధంగా లడ్డూలో కల్తీ కలవకపోయినా కలిసినట్టే అది కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కలిపినట్టే అనేదాన్ని ఏదో ఒక విధంగా ప్రజల మనసులో రుద్దాలనే ప్రయత్నం చేస్తే ఎందుకు రుద్దగలుగుతారు? వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరిస్తే మీరు సంతోషపడటం, మీ ఈనాడులో రాసుకోవటం, మీ ఆంధ్రజ్యోతిలో రాసుకోవటం తప్ప ప్రజలు ఎందుకు నమ్ముతారు? వాస్తవాలను ప్రజలు గమనించలేరా? అసలు లడ్డూ సమస్య తప్ప ఇంకే సమస్య లేదా రాష్ట్రంలో? అప్పన్న సుబ్బన్న అని ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు పంది కొవ్వు కలిపాడంటే ఇంకొక ఆయన. ఏంది నాకు అర్థం కాలేదు. దురదృష్టకరంగా భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ఇంతకుముందు చాలామందిని చాలా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడు. చివరికి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నవాడు ఖచ్చితంగా